హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, ఆదివారం రోజు 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. అప్పుడు నాకు ఆల్ ఇండియా రేడియోలో డ్యూటీ ఉందని చెప్పాను కదా, థర్డ్ ట్రాన్స్మిషన్ డ్యూటీ. ఈవినింగ్ 5 PM టు నైట్ 11 PM వరకు ఉంటుందని మీకు తెలుసు. నేను చాలా స్క్రిప్ట్స్ మీతో షేర్ చేసుకున్నాను. థర్డ్ ట్రాన్స్మిషన్ అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ ఈవినింగ్ 5 to 5:50 సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ అంటే మూవీ అప్డేట్స్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్నమాట. అలాగే 8 PM టు 8:45 PM ఏమో అది ఉంటుంది, మస్తీ మజా ఉంటుంది. ఆల్రెడీ నిన్న మీకు మస్తీ మజాది పోస్ట్ చేశాను కదా, చూసే ఉంటారు చాలామంది. ఈరోజు నేను సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. స్టార్ట్ చేసేద్దామా? మరి తక్కువే ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మూవీ అప్డేట్స్. రెగ్యులర్గా పేపర్ చదివిన వాళ్ళకి, మూవీ న్యూస్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తూ ఉంటాం కదా, ఏ డేట్న ఏ సినిమా రిలీజ్ అవుతుంది, లేదా ఏ సినిమా ఎంత షూటింగ్ జరుపుకుంది, దానికి నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, హీరోయిన్స్ ఎవరు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆల్ అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా? వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, సెకండ్ స్పీడ్లో పెట్టుకునైనా చూడండి. ఓకేనా? 5 గంటలకి మనకి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు ప్రారంభమవుతాయి కదా, 3 గంటల నుంచి. ఇంకా 5 గంటలకి మనము అది ఫ్యాడర్ షట్ డౌన్ చేసేసి మన తెలుగు ప్రోగ్రామ్స్ యొక్క సిగ్నేచర్ ట్యూన్ వేసేస్తాం అన్నమాట. ఆ తర్వాత మనము ఎలా అనౌన్స్మెంట్స్ ఇస్తామో చూద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:01 దాటి 4 సెకండ్లు. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమానికి స్వాగతం. లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో ఈనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంతో నేను సిద్ధంగా ఉన్నాను, మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక మంచి సాంగ్, ఒకటి కానీ 2 కానీ మంచి సాంగ్స్ వేయాలి. 50 minutes ప్రోగ్రాం కదా ఇది. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరి మన మొదటి మూవీ అప్డేట్ ఏంటంటే, కథానాయకుడు మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కలయికలో ఒక బహుభాషా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే కదండి. పాన్ ఇండియా మూవీ. దాంట్లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. అయితే దీన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చిందండి. అయితే దాన్ని తెలుసుకునే ముందు ఈ చక్కటి పాట వినేయండి. ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మహేష్ బాబుకి సంబంధించిన ఏదైనా ఒక మంచి పాట వేద్దామన్నమాట. ఆ తర్వాత ఓకే, సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం హీరో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా మూవీ గురించి కదండి. అయితే ఈ చిత్ర తదుపరి షెడ్యూల్లో భాగంగా నీటిలో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ షెడ్యూల్లో హీరో మహేష్ బాబు, హీరోయిన్ అలాగే పృథ్వీరాజ్తో పాటు దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారంట ఈ షెడ్యూల్లో. ఇది 3వ షెడ్యూల్. 2 షెడ్యూళ్ళు అయిపోయాయట. దాని తర్వాత వాళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, సమ్మర్ వెకేషన్
టూర్స్కి వెళ్ళారు కదా, అందుకు ఇది షెడ్యూలు పోస్ట్పోన్ అయిందనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అయితే ఇందుకోసము వీళ్ళంతా ప్రత్యేకంగా సన్నద్ధము అవుతున్నారట ఈ షెడ్యూల్ కోసము. అయితే మే నుండి జూన్ వరకు ఈ సీక్వెన్స్ను చిత్రీకరిస్తారట. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్ను సిద్ధం చేశారట. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ సినిమా ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా ఉండనుందట. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజేంద్ర ప్రసాద్ కథ అందించగా దేవాకట్ట సంభాషణలు సమకూర్చారన్నమాట అని చెప్పేసి మళ్ళీ మహేష్ బాబు సాంగ్ ఇంకొకటి వేస్తాము, లేదా రాజమౌళి సాంగ్, లేదా పృథ్వీరాజ్ది ఏదో సాంగ్, ఇలా కాంబినేషన్ ఏ కాంబినేషన్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం వింటున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటంటే తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఏసీఈ. ఇందులో సప్త సాగరాలు దాటి సినిమాతో యువతను విశేషంగా ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ కథానాయిక నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తమిళంలో ఆమెకి ఫస్ట్ సినిమా అట. ఈ సినిమాతోటే తమిళంలోకి అడుగుపెట్టబోతుందట. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఆరుముగ కుమార్. ఈ సినిమాని మే 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట. అయితే ఈ మధ్య తాజాగా ఒక పోస్టర్ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో విజయ్ రుక్మిణి ప్రేమికులుగా కనిపించారట. చాలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని 7CS ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది అని చెప్పేసి విజయ్ సేతుపతికి సంబంధించిన పాటలు, లేదా ఆయన మెయిన్గా నటించిన ఆ సినిమా ఉంది కదండి, మన కెరటవా అదేంటో ఉంది కదండి, నీ కళ్ళు నీలి సముద్రం అనే పాట ఉంది చూడండి, ఉప్పెన నుంచైనా ఒక పాట వేసేయచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్గా వచ్చేస్తుంది. ఈశ్వర్ నయన సర్వర్ జంటగా నాదెండ్ల రాజేష్ దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం సూర్యాపేట్ జంక్షన్. అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. అయితే ఇందులో అభిమన్యు సింగ్ ఒక కీలక పాత్ర పోషించనున్నారట. ఈ సినిమా గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 25న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకొక పాట వేసేస్తాము. ఇక 5:50 వరకు పాటలు వేసేస్తాము. 50 నిమిషాల వరకు పాటలు వేసేసి, అంటే ఒక నెక్స్ట్ మన ఉర్దూ న్యూస్ది అది ఉంటుంది కదా అనౌన్స్మెంట్, కాబట్టి దానికి కొద్దిగా టైం ఉంచుకొని ఒక 25 సెకండ్స్ టైం ఉంచుకొని ఆ పాటను తీసేసి, మరి ఇదండి ఈనాటి సిల్వర్ స్క్రీన్. మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ సెలవు అని చెప్పేసి ఆకాశవాణి వివిధ భారతి నిలయంలో సమయం 5:50 వస్తుంది. మరి కొద్ది క్షణాలు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు అని చెప్పేస్తాం అనమాట. అట్లా దాని తర్వాత ఎట్లుంటే అనౌన్స్మెంట్స్ అనేది మీకు చాలా వీడియోలో చెప్పాను, కాబట్టి ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ చెప్పనవసరం లేదా అనుకుంటున్నాను. ఓకేనండి, మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.